మేడం సార్ 14 years బ్యాక్ మీరు ఎఫ్ఐఆర్ రాసిన తిలక్ ఇప్పుడు పెరోల్లో వచ్చాడు. గుర్తొచ్చిందా సార్? ఇప్పుడు మాణిక్యాన్ని దాముని చంపింది వాడే అని సస్పెక్ట్ చేస్తున్నావు. రాజా లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో చెప్పండి. అది మేడం ఎవరో చెప్తేనే ఆయన వెంటనే అలర్ట్ చేయగలం. అర్థం చేసుకోండి. మీ డిఎస్పి నాగలింగమే. అప్పుడు నేను ఒక మామూలు ఎస్ఐని, అందుకే కూర్చో కూర్చో. చల్లరిపోతుంది, త్వరగా తాగు. నాగలింగం. సూపర్. టీ సూపర్గా ఉంది మేడం, మీకు ఇవ్వమంటారా? ధైర్యమే నీకు. అయినా ఈ ఒక్క రాత్రే ఉంది, ఇంటి చుట్టూ పోలీస్. తెల్లారితే పెరోల్ అయిపోతుంది. నన్ను దాటి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. ఊరేగింపైన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. అంతవరకు తిలక్ గడప దాటకూడదు. మీరిద్దరూ గేట్ దగ్గరే ఉండండి. సరే. గణేష్, మీరు వరాండా దగ్గర ఉండండి. రత్నం మేడం, మీరు బ్యాక్ సైడ్ ఉండండి. మేడం నన్ను ఇంట్లో అలర్ట్గా ఉండమంటారా మేడం? నువ్వు అలర్ట్గా ఉండి చించింది చాలు. ఓ 4 రోజుల వరకు నాకు కంట పడుకో. నేనే శ్రీశైలం వెళ్ళడానికి 4 రోజులు లీవ్ అడుగుదాం అనుకున్నా. వచ్చేటప్పుడు ప్రసాదం తెస్తాను మేడం. కన్ఫర్మ్ మేడం. లీవ్ లెటర్ వాట్సాప్ చేస్తాను. అబ్దుల్ సార్, బెటాలియన్స్ అలర్ట్గా ఉండమను. ఓకే సార్. కాల్ వస్తే రోప్ తీసుకొచ్చి. ఓకే సార్. ఏ కుమార్ సార్, అన్ని రోడ్స్ బ్లాక్ చేశారని చెక్ చేసుకో. సార్, రథం ఎక్కి ఊరేగడానికి వచ్చావా? కాదు సార్, మాణిక్యం దాము కేసు విషయంగా వచ్చాను. ఆ కేసు జోలికి వెళ్ళొద్దు అన్నాను. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడం మీకు సేఫ్ కాదు. ఏంటి? మాణిక్యం దాముల తర్వాత కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ మీరే. కలగన్నావా ఏంటి? ఎంక్వైరీ చేసే చెప్తున్నాను సార్. వాకీలో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. వెళ్ళండి. వాడి పేరు తిలక్. పేరేంటన్నా? అంబులెన్స్ డ్రైవర్ తిలక్ వర్మ. 14 years బ్యాక్ వాడి పెళ్ళాన్ని చంపిన కేసులో మాణిక్యం, దాము, మీరు విడుదలయ్యాడా? పెరోల్లో వచ్చాడు. ఈ రాత్రితో పెరోల్ అయిపోతుంది. అందుకే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సార్, వెళ్ళమన్నానా? అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. సార్ నమస్తే సార్. ఎక్కడున్నావు? ఇక్కడ ఒక పెరోల్ ఖైదీకి షాడోకి వచ్చాను. తిలక్క? అవును సార్. నీ దగ్గర గన్నుందా? ఉంది సార్. నేను చెప్పేది బాగా విను. రథం బయలుదేరింది. కాసేపట్లో టపాసులు పేలుస్తారు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడని వాడిని లేపే. సార్, ఏదో మొదటిసారి చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. లేపే. నువ్వు మనోడివి, ఎన్నాళ్ళకి ఎస్ఐగానే ఉంటావు. సార్ మీరు చెప్తే సరే సార్, కానీ మన ఊళ్ళో 4 నాతో పాటు ఉన్నారు సార్. నేను చెప్పానని రథం బందోబస్తుకు పంపించాం. ఏ వెంకట్, ఏంటి రండయ్యా. డిఎస్పీ ఫోన్ చేసి అరుస్తున్నారయ్యా. అక్కడ రథానికి ఫోర్స్ సరిపోలేదట. ఇక్కడ ఒక పెరోల్ ఖైదీకి 4 షాడోలు అని చివాట్లు పెడుతున్నారు. ఇది ముఖ్యమే కదా. ఇవన్నీ ఆయనతో చెప్పగలమా? నువ్వు వీళ్ళని తీసుకుని బయలుదేరు. మరి ఇక్కడ ఎవరు ఉంటారయ్యా? నేనున్నానుగా, గన్నుంది, చూసుకుంటాను.
మాటలు అవి పని చూడండి. సారీ మేడం. ఎక్కడ్రా మీ పెదనాన్న? మేము కూడా ఆయనే వెతుకుతున్నాం. కనిపిస్తే చెప్పండి, అవుట్ చేసేద్దాం. అందరినీ కాపాడు. చూడకండి చేత సన్నాసులు అడుగుతుంటే పొద్దు చెప్పరండి. గణపగుడి దగ్గర ఉన్న 10 మంది పోలీసులు మా మీదకి వచ్చేయండి. రథం జామ్ అయిపోయింది, కదలలేకపోతుంది. ఎమ్మెల్యే బాజీ గారు 2వ బార్కెట్ పోయి పోతున్నారు. రిసీవింగ్ సార్. త్వరగా బెటాలియన్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. సార్ సార్ సార్. ఏమయ్యా అందరూ డిఎస్పీ చుట్టూనే ఉంటారా? కపి సార్. బయలుదేరండి. అలాగేనండి సార్. ఏమైంది? పవర్ కట్ మేడం. ఎగ్జాక్ట్ గా ఎక్కడ పవర్ కట్ అయిందో చూడండి. మేడం రథం వచ్చి వీధిలోనే పవర్ కట్ అయింది మేడం. ఎక్కడ చచ్చాడు? ఏమైంది సార్ దాగుడు మూతలు ఆడుతున్నాడు సార్. నేను వెతుకుతున్నాను సార్. సిగ్గు లేకపోతే సరే ఫోన్ పెట్టి.